నా చిన్న వయసు నుండి ఎటువంటి మార్పు లేకుండా ఉన్న బస్ స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే విజయవాడ వెళ్తున్నాను. మన చిన్న రిగ్ ఉంది కదా, చిన్న రిగ్కి మడ్డు పంపులు అయితే కొనడానికి అయితే వెళ్తున్నాను అనమాట. విజయవాడలో ఇంతకుముందు డ్యామేజ్ అయిపోయినాయి. నేనైతే మా ఇంటి దగ్గర నుండి బయలుదేరిన. మాది విలేజ్ ఇది. మాదైతే పక్కా పల్లెటూరు. టౌన్కి ఒక 9 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది, గుడివాడ టౌన్కి. అయితే మా ఊరికి ఉన్న పెద్ద సెంటర్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దాటినాం కదా, అయితే 2 పెద్ద చెరువులు ఉంటాయి మాకు. అవే మా ఊరికి అందాము. ఊరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను ట్రైన్కి వెళ్ళాలనుకున్నా పొద్దున, కానీ సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి గుడివాడలో కలుద్దామంటే గుడివాడ వెళ్ళి అక్కడ నుండి వాడిని కలిసి గుడివాడ నుండి బస్సు అయితే యూజ్ చేస్తాను, బస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఈ రోడ్డు అయితే పోస్తున్నారు. ఇంతకుముందు రోడ్డు ఉండేది కాదు, ఇది మట్టి రోడ్డు లాగా ఉండేది. తర్వాత ఇట్లా కంకర పోసారు అనమాట. ఇప్పుడు తొందరలోనే రోడ్డు అయితే పోస్తారు. మొత్తం పచ్చని పొలాల్లోనే ఉంటుంది మా ఊరు. చుట్టూ అన్ని పొలాలే ఉంటాయి ఎటు చూసినా. మా ఊరు వాళ్ళు ఎక్కువగా విజయవాడ వెళ్ళాలంటే ట్రైన్కి వెళ్తారు. మాకు ట్రైన్ సౌకర్యం బాగుంటుంది. చాలా దగ్గర ట్రైన్కి. మాకు మా విలేజ్కి రైల్వే స్టేషన్ చాలా దగ్గర అనమాట. కాకపోతే మేము ఇటు తిరిగి వచ్చాం కాబట్టి గేట్ ఉంది. ఇటు మనం విజయవాడ వెళ్ళిపోతాం, ఇటు గుడివాడ వెళ్ళిపోతాం అనమాట. గుడివాడ వెళ్ళాలన్నా మా వాళ్ళు ఎక్కువ ట్రైన్కి వెళ్ళిపోతారు. అంటే ఈ మధ్య అందరికీ ఇవి బైకులు వచ్చేసినాయి కాబట్టి ఎవరింటికి చూసినా 2 బైకులు ఉన్నాయి, వాళ్ళు బైకులు వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి మా పక్క విలేజ్ దోసపాడు అనమాట. రైల్వే స్టేషన్ కూడా దోసపాడైనా ఉంటుంది. రైల్వే స్టేషన్కి ఎదురుగా మా ఊరు ఉంటుంది. జస్ట్ ఒక 700 మీటర్స్ అయితే మేము స్టేషన్కి రీచ్ అయిపోతాము. దోసపాడు ఊరైతే దాటేసినాము, మా పక్క విలేజ్. ఇప్పుడు దోసపాడు పక్కన విలేజ్ తమలంపాడు అని ఉంటుంది. దోసపాడు నుండి వెంట్రపాడు వరకు 7 కిలోమీటర్లు ఉంటుంది. అటు వెళ్తే వెనక్కి వెళ్ళిపోతే మనము అటు నుండి అటు విజయవాడ హైవే ఎక్కొచ్చు అనమాట. అంటే విజయవాడ హైవే అంటే గుడివాడ కంకిపాడు రోడ్డు. అట్లా వెళ్ళి మనం బస్సు ఎక్కొచ్చు. లేదంటే ఇట్లా జొన్నపాడు మీద కూడా గుడివాడ వెళ్ళి గుడివాడలో కూడా బస్సు ఎక్కొచ్చు. కాకపోతే మాకు బస్సు కన్నా అసలు ట్రైన్ సౌకర్యమే బాగుంటుంది. ట్రైనే మాకు దగ్గర, టైమింగ్స్ కూడా బాగుంటాయి. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం స్టేషన్ దిగామంటే. మళ్ళీ మనం ట్రైన్కి వెళ్ళాలంటే ఒక 10 నిమిషాల ముందు బయలుదేరినా సరిపోతుంది, స్టేషన్కి రీచ్ అయిపోతుంది. దగ్గర, చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది మాకు స్టేషన్. ఎక్కువ మంది ట్రైన్కి వెళ్ళిపోతారు. కాకపోతే నాకు పని ఉండి మా ఫ్రెండ్ రమ్మన్నాడని వెళ్తున్నా. ఈ రోడ్డు డైరెక్ట్ జొన్నపాడు. ఇప్పుడు మనకి ఎదుర మచిలీపట్నం జంక్షన్ హైవే తగులుతుంది. అది మళ్ళీ అక్కడ జంక్షన్లో మనకి చెన్నై కోల్కతాకి రీచ్ అవుతుంది. అక్కడ చేరుకుంటాం అనమాట మనం ఆ రోడ్డు డైరెక్ట్. జొన్నపాడుకి అయితే వచ్చేసినాం, దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుండి మనకి టీ జంక్షన్ ఒకటి తగులుతుంది. లెఫ్ట్కి వెళ్ళిపోతే జంక్షన్ వెళ్ళిపోతాం డైరెక్ట్. అక్కడ నుండి మనం చెన్నై కోల్కతా హైవే ఎక్కితే కోల్కతా కావాలంటే కోల్కతా, ఇటు చెన్నై కావాలంటే చెన్నై వెళ్ళిపోవచ్చు. ఇటు అనమాట. ఇప్పుడు మనం ఒక అవసరం లేదు కాబట్టి గుడివాడ మనకు రైట్లో ఉంటుంది. గుడివాడ వచ్చేసి ఇదే రోడ్డు డైరెక్ట్ మచిలీపట్నం అయితే వెళ్ళిపోతుంది. మాకు మచిలీపట్నం ఒక 37 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా గుడివాడ నుండి. ఇప్పుడు మా విలేజ్ నుండి వచ్చేసి అయితే 40 సంథింగ్ ఉంటుంది, కానీ గుడివాడ నుండి అయితే 37 ఉంటుంది. మాకు బీచ్ కూడా దగ్గరే ఉంటుంది. జొన్నపాడు దాటేసిన తర్వాత జొన్నపాడికి గుడివాడకి మధ్యలో అయ్యప్ప నగర్ అని ఉంటుంది. ఈ ఏరియాని అయ్యప్ప నగర్ అని అంటారు. అక్కడ మనకి ఈ గుడి ఉంటుంది. ఏ గుడి అంటే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. అన్నమాట. అక్కడ పెద్ద ముసలి నోరు తెరిచి ఉంటుంది. నోట్లో నుండి మనం గుడిలోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. చిన్నప్పుడు భయపడే వాళ్ళం మేము అక్కడికి వచ్చినప్పుడు. అచ్చు ఆ తిన్నంగా రాగానే కళ్ళు మూసుకునే వాళ్ళం అనమాట. మాకు బస్సు లేదు, ఆటోలే ఉంటాయి. ఎక్కువ ఆటో సౌకర్యం ఉంటుంది. చిన్నప్పుడు బైకులు లేని టైంలో ఇక ఆటోలు బాగా తిరిగాయి. ఇప్పుడంటే బైకులు వచ్చేసినాయి. ఒక్కొక్క ఇంటికి 2 బైకులు అయిపోయినాయి. ఇద్దరు ఉన్నారనుకోండి, 2 కొడుకులు ఉంటే ఇంట్లో 2 బళ్ళు అయిపోతున్నాయి. అట్లా అనమాట. ఇది అప్పుడు మేము చిన్నప్పుడు లోపలికి వెళ్ళడానికి భయపడేటోళ్ళం. పక్కనే రాముల వారి గుడి కూడా, సాయిబాబా గుడి కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి గుడివాడ పాలిటెక్నిక్, వికేఆర్ విఎన్బి పాలిటెక్నిక్ కాలేజీ అనమాట. దీని పక్కనే ఆనుకొని వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్ చంద్రబాబు అయితే ఇందులోనే
ఇందులోనే చదువుకున్నాడు ఇంజనీరింగ్ కాలేజీలో, పాలిటెక్నిక్ కాదు, ఇంజనీరింగ్ దీంట్లోనే చేశాడు, సివిల్ ఇంజనీర్. ఇప్పుడైతే వాడు దీంట్లో చేస్తాడు, కన్స్ట్రక్షన్లో చేస్తున్నాడు. వాళ్ళ లైఫ్ కూడా బాగుందన్నమాట ప్రస్తుతానికైతే. ఇందులో చదివిన వాళ్ళందరూ మంచిగానే సెటిల్ అయ్యారు. మరి ఏమో నాకైతే తెలియదు, నేను దీంట్లో చదవలేదు. మా కాలేజ్ ఎదురు టౌన్లో ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళా కళ్యాణ మండపం, ఆ పక్కనే ఆ కాలేజీని అనుకుని కళ్యాణ మండపం ఉంటుంది అనమాట. గుడివాడ అయితే రీచ్ అయిపోయినాం, కానీ ఏరియాని అయితే నాగవరపాడు అని పిలుస్తారు. మా మా మైనతలు, మా నాన్న వాళ్ళ చెల్లెలు అందరు ఇక్కడే ఉంటారు. మా బాబాయ్ మా పిన్ని కూడా ఇక్కడే ఉంటారు, నాగవరపాడులోనే ఉంటారు వాళ్ళు. నాకు చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు అనమాట. మా అత్తోళ్ళు కూడా, మా అత్తోళ్ళు మా బాబాయ్లు కూడా. ఈ ఈ వంతెన ఇంతకుముందు ఇక్కడ ఒకే వంతెన ఉండేది. ఎప్పుడైతే ఈ హైవే పడిందో 2 వంతులు వేసారు. కాకపోతే ఎప్పుడంటే మనం ఇక్కడ లేము, మనం ఇక్కడ లేమన్నమాట. అప్పుడు ఈ రోడ్డు పనులు జరిగినప్పుడు నేనైతే అక్కడే ఉన్నా. మళ్ళా ఎప్పుడు 2016లోనే ఎప్పుడు చేసినట్లున్నారు. అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు పనులు, నేనైతే లేను. మళ్ళా మధ్యలో 2 సార్లు వచ్చినా, అప్పుడు కూడా అంత కంప్లీట్ కావలేదు. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గుడివాడ ఎంటర్ అయితే అయిపోయినాం. ఎక్కువ ఇక్కడ నుండి ఈ రోడ్లో, ఇది ఏలూరు రోడ్డు అంటారు, మొత్తం ఈ రోడ్డు నిండా హాస్పిటల్, అలానే బట్టల షాపులే ఉంటాయి అన్నమాట. ఇక ఇంకా లోపలికి వెళ్తే గుళ్ళు ఎక్కువ ఉంటాయి, అందుకే గుడివాడ అని పిలుస్తారని మా సార్ చెప్పాడు ఒకసారి నాకు. సార్ మనకి గుడివాడ అని ఎందుకు వచ్చింది సార్ పేరు అంటే, మన గుడివాడలో గుళ్ళు ఎక్కువ ఉంటాయమ్మా, అందుకే గుడివాడ అని పిలుస్తారని. మరి జోక్గా అనడం ఏమో నాకైతే తెలీదు, చాలామంది అదే అంటారు, గుడివాడలో గుళ్ళు ఎక్కువ ఉంటాయని గుడివాడ అని పేరు వచ్చిందని అంటారు అనమాట. ఏలూరు రోడ్లో ఎక్కువ హాస్పిటల్స్, బట్టల షాపులే ఉంటాయి ఎక్కడ చూసినా. కొత్తగా సిఎంఆర్ ఒకటి పెట్టారు ఈ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ చేశారు, ఈ ఇయర్ కట్టేసారు అనమాట. ఇదే సిఎంఆర్ కొత్తగా పెట్టారు ఇక్కడ. ఇంతకుముందు ఎస్విఆర్ ఉండేది, ఇప్పుడు జీవి మాల్ ఉంది, కొత్తగా మళ్ళీ సిఎంఆర్ ఒకటి వచ్చింది. గుడివాడకి ఏమన్నా అప్డేట్ ఉందంటే ఆ బట్టల షాపులు కొన్ని వచ్చినాయి అంతే, మాల్స్ వచ్చినాయి అంతే, ఇంతకుమించి ఏం లేదు. ఇక చిన్నప్పటి నుండి ఇదే బస్ స్టేషన్ అనమాట. వర్షం పడితే ఊరికనే మునిగిపోతుంది. ఎక్కడో అవుట్ సైడ్ కడుతున్నారు అన్నారు, మరి ఎప్పుడు అవుతుందో ఏమో తెలీదు. 2014లోనే అప్పుడు కడుతున్నాం అని చెప్పేసి అన్నారు. గుడివాడ నుండి విజయవాడకి అయితే బస్ టికెట్ తీసుకున్నా. డ్రైవర్ అన్న అడిగా, అన్న ఎదురు కూర్చుంటా అన్న అంటే, లేదు తమ్ముడు కూర్చోడానికి లేదు, నెంబరింగ్ ప్రకారమే కూర్చోవాలంటే. నా సీట్ వచ్చేసి వెనకమాల వచ్చింది, మనం లేట్గా వచ్చాం కొంచెం. గబగబా టికెట్ తీసుకుంటే అన్న నా రిక్వెస్ట్ చేసి ఎదురు కూర్చున్నానని, అన్న కొంచెం వెనకమాల కూర్చోవా వీడియోస్ తీసుకుంటా అంటే, లేదు తమ్ముడు నెంబరింగ్ ప్రకారం కూర్చోవాల్సిందే, వెనక్కి వెళ్ళిపోయి కూర్చో అన్నాడు. సర్లే అని చెప్పేసి బస్సులో కూర్చున్నా. బస్సు అయితే స్టార్ట్ అయింది, బయలుదేరుతుంది. ఇక మొత్తం ఇక్కడ నుండి కంకిపాడు వెళ్ళే వరకు బస్సు ఎగరేస్తూ ఉంటుంది మామూలు. మన గుడివాడ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్లో ఈ ఫ్లైఓవర్ ఏ సంవత్సరంలో కట్టారో చెప్పండి. నాకు ఊహి తెలిసిన కాడ నుండి అయితే ఈ ఫ్లైఓవర్ ఉంది, ఎప్పుడు కట్టారన్నది నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది, గుడివాడ రైల్వే స్టేషన్. అక్కడ ఆ ట్రాక్స్ క్రాస్ అవ్వాలి కాబట్టి ఫ్లైఓవర్ వేసేసారంట ఎప్పుడు అప్పుల్లోనే. అది ఇప్పుడు మళ్ళీ డబల్ లైన్ అయింది. ఇంతకుముందు మనకి సింగిల్ లైన్ ఉండేది. మాకు ఇక్కడ నుండి విజయవాడ నుండి మచిలీపట్నంకి వరకు సింగిల్ లైనే, అట్లానే మళ్ళీ గుడివాడ నుండి భీమవరం, నర్సాపూర్ ఇవన్నీ సింగిల్ లైన్స్ ఉండేవి, అట్లాంటివి డబుల్ చేసేసారు. ఆ డబుల్ కాకముందే ఈ ఫ్లైఓవర్ అప్పటికి కట్టేసారు అన్నమాట. ఇదే రైల్వే స్టేషన్, ఇప్పుడు మనం దాటేసి వెళ్ళిపోతున్నాం. ఎదురు కూర్చుంటే బాగుండేది, వ్యూ బాగుండేది. వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వలేదు. వెనకమాల నుండి తీస్తున్న వీడియోలు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైము ఎట్లయినా బైక్ మీద వెళ్తా, అప్పుడు తీసి చూపిస్తాం మీకు ఆ రోడ్. ఈ రోడ్ ఏం బాగాలేదు, డ్రైవర్ అనే 4th గేర్లో తోలుతాడు బస్సుని అయితే. అదేమో గేర్ బాక్స్ సౌండ్ వచ్చేస్తుంది, గుగ్గి అంట. మనోడైతే గేర్ చేంజ్ చేయట్లేదు. పర్లేదు, ఆర్టీసీ సర్వీస్ బాగానే ఉంది. బస్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తానికి. నేను ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్లు ఎక్కువైనాయి మాకు. ఇట్లా వైజాగ్ నుండి కోల్కతా నుండి అటు పైనుండి వచ్చేవన్నీ గుడివాడ మీదుగా చాలా వెళ్తున్నాయి. విజయవాడలో కంపల్సరీగా విజయవాడలో ఆగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మట్టుకి ట్రైన్కి వెళ్ళిపోతున్నారేమో అనుకున్నా, కానీ బస్కి వెళ్తున్నారు ఎక్కువ వరకు కూడా. బాగానే ఉంది సర్వీస్. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజ్ అనమాట ఇది.
మా గుడివాడలో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీ ఇది, ప్రైవేట్ కాదు. అప్పట్లో ఈ కాలేజీ కట్టడానికి నాగేశ్వరరావు గారు ₹1,00,000 ఇచ్చారంట. ఇచ్చినందుకు అప్పుడు గవర్నమెంట్ నాగేశ్వరరావు గారి పేరు అయితే పెట్టారు. నాగేశ్వరరావు గారు నాగార్జున వాళ్ళ ఊరు కూడా ఇటే ఉంటుంది. నాగార్జున గారి ఊరు కూడా రామాపురం అని. అటు జనపాడు నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 15 కిలోమీటర్లు ఏముంటుంది రామాపురం అని వాళ్ళ విలేజ్. గుడివాడ కంకిపాడు రోడ్డు చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే రెండు పక్కల కాలువలు ఉంటాయి అన్నమాట. ఒక సైడు చిన్న కాలువ, అటు సైడ్ పొలాలు తడపడానికి చిన్న కాలువ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి పెద్ద కాలువ ఉంటుంది. ఈ కాలువ పెద్దది. వీటికి ఏం చేయాలంటే, ఇక రోడ్డు వేయాలంటే మనకి సైడ్ వాల్స్ కట్టి రోడ్డు వేస్తే బాగుంటుంది. లేదంటే ఇవి ఎన్నిసార్లు రోడ్డు వేసినా అట్లానే కట్ అయిపోతుంది రోడ్డు. ఎట్లా ఉంటుంది అంటే రోడ్డు ఇది మధ్యలో హైట్గా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ దిగిపోతుంది అనమాట రోడ్డు. మేము అందరం అదే అనుకుంటాం, మా గుడివాడ ప్రజలందరూ. ఈ రోడ్డు ఇట్లా అయిపోవడానికి కారణం ఆ 2 కాలువలే అని మేము అనుకుంటాం. ఇప్పుడు ఆ కాలువలు లేకపోతే మళ్ళా మాకు ఎండుతుంది. చాలా అంటే చాలా ఎకరాలకి నీళ్ళు అందిస్తున్నాయి ఆ కాలువ. ఇటు పక్కన పిల్ల కాలువ ఉంటుంది, అటు పక్కన పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ, పెద్ద కాలువ చాలా ఎకరాలకైతే నీళ్ళు అందిస్తుంది ఈ కాలువ. అదే మాకు ప్లస్ పాయింట్ అనమాట, మాకు ఇటు వరి అంత బాగా పండడానికి. ఇప్పుడు ఇది వచ్చేసి జ్యోతి పాలిటెక్నిక్ కలాపాములో ఉంటుంది. 2015లోనే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కాలేజీని. రోడ్డుకి 2 వైపులా ఈ రోడ్డు వేయాలంటే 2 వైపులా అటు ఇటు సైడ్ వాల్స్ కాలువకి కట్టేసి డైరెక్ట్ సిమెంట్ రోడ్డు వేస్తేనే ఆగుతుంది. లేదంటే ఈ రోడ్డు ఆగదు ఎన్నిసార్లు వేసినా. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు కొత్త గుంటను చూసి అంతే. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఈ రోడ్డు గుంతలు పడతాం, అతుకులు ఇటు వేచేస్తారు. కానీ కొత్తగా రోడ్డు పోసిందైతే నాకు తెలియదు అనమాట. ఇప్పటి వరకు నా వీడియో మీకేమన్నా నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ మనం దీంట్లో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఈ కాలువ పెద్దగా ఉంటుంది ఎదర. అక్కడ నుండి 2గా చీలుతుంది అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బందరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే బందరు. ఇటు మళ్ళా లెఫ్ట్కి తిరిగితే మాకు వచ్చేస్తుంది మా ఊరు మీద ఉండగా దోసపాడు, నాగపురం, దోసపాడు దాటుకుని జొన్నపాడు మీదగుండగా నందివాడ అట్లా చివరికి లాస్ట్కి వెళ్ళిపోయి కొల్లేరులో కలుస్తుంది ఈ కాలువ. కంకిపాడుకి వెళ్ళిపోయినామంటే కంకిపాడు నుండి ఆ రోడ్డు ఉంటుంది, నేషనల్ హైవే. మచిలీపట్నం నుండి విజయవాడకి నేషనల్ హైవే ఉంటుంది. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర మనకి మళ్ళీ ఈ రోడ్డు కలుస్తుంది. ఏదంటే చెన్నై కలకత్తా హైవే కలుస్తుంది అనమాట. చెన్నై కాలితే చెన్నై, కలకత్తా కాలితే కలకత్తా వెళ్ళడానికి అక్కడ మళ్ళీ మనకి బాగుంటుంది. ఇటువరకు బెంజ్ సర్కిల్ అంటే ఒక రేంజ్లో ఉండేది, ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఫ్లైఓవర్లు అయిపోయినాయి. నేను 2016-17లో పనిచేసేటప్పుడు బెంజ్ సర్కిల్ దగ్గర నైట్ బస్ ఎక్కేటోని. అప్పుడు ట్రైన్ సౌకర్యం అంతగా లేదు మాకు. కొన్ని ట్రైన్సే ఉండేవి, అవి దాటినాయి అంటే మళ్ళా మనకి ట్రైన్స్ ఉండేవి కాదనమాట. ఇప్పుడంటే చాలా ట్రైన్స్ అయిపోయినాయి డబుల్ లైన్ పడిన తర్వాత. నేను వచ్చేటప్పుడు అయితే బస్కే వచ్చేవాడిని. నైట్ బస్కి వచ్చేసి వెంట్రపాడులో దిగేటోడిని. మచిలీపట్నం విజయవాడ హైవే అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుండి రోడ్డు బాగుంటుంది, సాఫ్ ఉంటుంది. నేషనల్ హైవే ఇది. రోడ్డు అయితే బాగుంటుంది అనమాట మనకి. గుడివాడ నుండి విజయవాడకు నాన్ స్టాపే కదా, స్టాప్లే ఉండవు. ఇక్కడ నుండి విజయవాడ ఎంతోసేపు పట్టదు, ఒక 30 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుండి కంకిపాడు గుడివాడ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అది ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందేమో. అది ఎక్కువ టైం పడుతుంది. కానీ ఈ రోడ్డు బాగాక టైం ఎక్కువ పడుతుంది. కానీ ఇదైతే తొందరగా వెళ్ళిపోతాం. నేనైతే విజయవాడ బస్ స్టేషన్కి వెళ్ళిపోకుండా మనం బెంజ్ సర్కిల్ అని ఉంటుంది, బెంజ్ సర్కిల్లో దిగేస్తా. ఇంతకుముందు ఇక్కడ విజయవాడలో పనిచేసేటప్పుడు అయితే రోజు బెంజ్ సర్కిల్ దగ్గర దిగేసి మళ్ళీ బెంజ్ సర్కిల్ దగ్గర ఎక్కేవాడిని. నేను బస్కి వెళ్ళేటోడిని, లేదంటే బైక్ వేసుకు వెళ్ళిపోయేవాడిని. ట్రైన్కి అయితే వచ్చేవాడిని కాదు. ట్రైన్ టైమింగ్స్ నాకు కలిసేవి కాదు. బైక్ అయితేనే, లేదంటే బస్ అయితేనే మనకి టైమింగ్స్ బాగుండేవి అనమాట. అప్పుడులో 16-17లో. ఈ తర్వాత మనం ఇక్కడ ఆ 2 సంవత్సరాలు చేసాం, తర్వాత ఇక చేయలేదు, మానేసి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిన కాడ నుండి అక్కడే చేసుకుంటున్నాం. ఆటో నగర్ వైపుకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుండి విజయవాడ బెంజ్ సర్కిల్ దాకా కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది.
అక్కడ నుండి బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతుందా మరి ఎక్కదో తెలియదు, ఎక్కదనుకుంటా. ఇది డైరెక్ట్ కృష్ణ కృష్ణ బ్యారేజ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటా ఈ రోడ్డు, ఆ ఫ్లైఓవర్. మరి బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతుందో లేదైతే నాకైతే తెలీదు. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు ఫ్లైఓవర్ ఈ బస్ స్టేషన్కి. అంటే అక్కడ నుండి సౌత్ ఆఫ్రికా నుండి వచ్చినాక 2 సార్లు విజయవాడ వచ్చా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు అంతే. ఒకప్పుడు ఫ్లైఓవర్ కింద పెద్ద సర్కిల్ ఉండేది, బెంజ్ సర్కిల్ తీసేటోళ్ళు. ఇప్పుడు ఫ్లైఓవర్ పడేసరికి బెంజ్ సర్కిల్కి ఉన్న రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. కొత్తగా ఎవరన్నా వచ్చారా అంటే, ఎప్పుడూ వెళ్ళి కొత్తగా వచ్చారంటే మీకు గుర్తుపడతాం చాలా కష్టం. విజయవాడ వచ్చిన పని అంతా అయిపోయింది. పంపులు కొనేసి విజయవాడ టు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అయితే ఒకటి మనం దొరికించుకొని ఆ ట్రాన్స్పోర్ట్కి అయితే వేసేసిన. ఇది ఒకటి మాత్రం నువ్వు హైదరాబాద్ వెళ్తే తీసుకెళ్ళు. ఇది బస్సులో వేస్తే ఇంపిల్లర్లు పగిలిపోతాయి. అట్లానే లోపల మడ్డు పంపు సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఇది స్పేర్ కోసం అని తీసుకున్నాను నేను. ఇవి పగిలిపోతాయి, ఇవైతే నువ్వు బస్సులో తీసుకెళ్ళని చెప్పేసి అన్నాడు. అందుకే నేనైతే ఇవి పట్టుకొని వచ్చేసాను. రేపు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అవైతే తీసుకుని వెళ్తా. ఇదే విజయవాడ స్టేషన్. ప్రతి బండి, మన ఇండియాలో తిరిగే ప్రతి బండి అయితే విజయవాడకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆగాల్సిందే. చాలా పెద్ద స్టేషన్, 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మా ఏరియాకి పెద్ద స్టేషన్ అనమాట, రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ ఇప్పుడు 5:15కి బయలుదేరుతుంది. కరెక్ట్గా 6 గంటలకు దోసపల్లో దింపేస్తుంది ప్యాసింజర్. ఇక్కడ విజయవాడ నుండి నర్సాపూర్ వెళ్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.